హెట్టి ప్రాజెక్టు కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టిని మంత్రులు జూపల్లి, వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్న మంత్రులు ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాప్లు, ఆయకట్టు సామర్థ్యం, ఇతర అంశాలను తెలుసుకున్నారు. తుమ్మిడిహెట్టిపై కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో ఉందన్న మంత్రి జూపల్లి మహారాష్ట్ర సర్కార్తో త్వరలో చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ తుమ్మిడిహట్టి బై గ్రావిటీ కెనాల్ ద్వారా తుమ్మిడిహట్టి నుంచి ఈ ప్రాణహిత నీళ్లను ఎల్లంపల్లి దాకా తీసుకుపోవడానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫడ్నవీస్ గారికి గౌరవ సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే లెటర్ రాయడం జరిగింది. వాళ్ళ అపాయింట్మెంట్ డేట్ కోరడం జరిగింది. వాళ్ళు డేట్ ఇవ్వగానే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఇతరులు పోయి వారిని ప్రస్తావించి వాళ్ళు ప్రయత్నించి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సందర్భంగా ఎల్లుండి ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్ల కోసం, నిధుల కోసం. ఇవాళ నిధులు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఈ నీళ్ల కోసం మరి ప్రధానమంత్రి గారిని, ఫడ్నవీస్ గారిని ఒప్పించే బాధ్యత వాళ్ళపైన ఉంది.